Hello everyone, respected headmasters, happy morning and greetings to you all. In this short video, we will explore the process of generating school composite grant in PM3 app. There are a few simple steps to be followed to generate the composite school grant. సో ఈరోజు వీడియోలో మనము ఏ యాస్పెక్ట్కి ఏ కంపోనెంట్కి ఎంత అప్రాక్సిమేట్ అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ అనేది డీటెయిల్స్ సహా ఒక స్క్రీన్ షాట్తో మనం ఈ యొక్క యాప్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ని ఏ విధంగా జనరేట్ చేయాలనే స్టెప్స్ని చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది డెస్క్టాప్ యాప్ కాదు, ఇది ప్యూర్లీ మొబైల్ అప్లికేషన్, అంటే ఏపీకే ఫైల్. సో మనకు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏపీకే ఫైల్స్ అంటే చాలా భయం ఉంది. సో అథెంటిక్ జెన్యూన్ ఏపీకే ఫైల్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని ఎస్బీఐ యాప్స్ ఇవన్నీ చాలా సపరేట్ అవుతున్నాయి. సో ఇట్ విల్ హ్యాక్ ద డేటా. సో బీ కేర్ఫుల్ అండ్ బీ సెన్సిటివ్ అబౌట్ the entire APK file process. But our government assures that this is a government official app released with this application and update. So let us see the process now. సో ఇది మనము ఈ ఏపీకే ఫైల్ని అఫీషియల్గా అధికారికంగా వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది సోషల్ మీడియాలో చాలామంది ఏపీకే ఫైల్ పెట్టి దాన్ని రీడూప్లికేట్ చేసి కూడా పంపించే అవకాశం ఉంది. కాబట్టి మనం కేవలం ఈ schoolinfra.ap.gov.in వెబ్సైట్లో సమగ్ర శిక్ష వర్క్స్ అనే ట్యాబ్ కింద మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ కింద 3 హారిజాంటల్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ అబౌట్ అనే ఒక డేటా కనిపిస్తుంది. తర్వాత అప్లికేషన్, మనకి ఏమేమి అప్లికేషన్ అధికారికంగా రిలీజ్ చేస్తున్న అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ యూఆర్ఎల్ లింక్స్ లాగా లేకపోతే హైపర్ లింక్స్గా పెట్టి ఉంటారు. వాటిని యారో మార్క్ ఇండికేట్ చేసిన విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లికేషన్లో మొబైల్ ఏపీకే అనే ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని టచ్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా PM3 ప్రధానమంత్రి షైనింగ్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ PM3 స్కూల్ యొక్క 1.07 ఏపీకే అప్డేషన్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన యొక్క మొబైల్ ఫోన్లో దీన్ని వాడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఫైల్ డౌన్లోడ్ తర్వాత మనం ఏమేమి చేయాలనేది ఇప్పుడు మనకి PM3 ఈ విధంగా కనిపిస్తుంది. యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనం సెట్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏవైతే మీరు ఆల్రెడీ ఇంతకుముందు స్కూల్ ఇన్ఫ్రా సంబంధించి అర్లియర్ నేమ్, నాడు నేడు ఏదో డీటెయిల్స్ ఇదే ఉన్నాయో వాటిని ఇక్కడ పొందుపరిచి ఈ క్యాప్చా సహాయంతో మనము ఏపీకే ఫైల్లోకి అంటే ఈ యొక్క కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ సంబంధించి యాక్సెస్ చేసుకోవాలి. సో ఇందులో మనకి మన యొక్క యూజర్ ఐడి, తర్వాత హెడ్ మాస్టర్ ఈ విధంగా డీటెయిల్స్ కనిపిస్తాయి. పైన లోగో PM3 అని ఉంటుంది. ఇందులో క్యాప్చర్ వోచర్ బిల్, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్, కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్. సో మనకి ఇక జనరల్గా PM3 స్కూల్కి వచ్చిన కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ వేరు, జనరల్ స్కూల్స్కి వచ్చిన కాంపోజిట్ గ్రాంట్ వేరు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ యారో మార్క్ ఇండికేట్ చేసిన విధంగా టచ్ చేయాలి. దాని తర్వాత ఎస్టిమేషన్, అప్లోడ్ రెజల్యూషన్ అండ్ బిల్ క్యాప్చరింగ్, ఇక్కడ 3 ఐటమ్స్ ఉంటాయి. సో మనం ప్రజెంట్ ఎస్టిమేషన్ అనే కాన్సెప్ట్ చెప్పబోతున్నాం. తర్వాత ప్రజెంట్ పేరెంట్ కమిటీ రెజల్యూషన్ ఫామ్ని కూడా అప్లోడ్ చేయొచ్చు, బిల్ క్యాప్చర్ చేయవచ్చు. ఈ 3 స్టెప్స్ని మనం ఫాలో అయితే ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది ఎస్టిమేట్ చేసిన తర్వాత అమౌంట్ మనకి రిలీజ్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం ఎస్టిమేషన్కి వెళ్ళి, సో అలాటెడ్ గ్రాంట్ 25,000, ఎస్టిమేషన్ జనరేటెడ్ 0, బ్యాలెన్స్ టు బి జనరేటెడ్ 25,000. ఈ విధంగా శాంపుల్ డేటా మనకి ఆఫీస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇందులో ఏ కంపోనెంట్కి ఎంత అమౌంట్ అనే ఒక డేటాని అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇందుకోసం మీకోసం ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. ఈ స్క్రీన్ షాట్లో మనకి టోటల్ ఏ యొక్క ఆస్పెక్ట్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి. సో స్టేషనరీ, శుద్ధ ముక్కలు, తెల్ల కాగితాలు, రిజిస్టర్లు మొదలైన వాటి కోసము 5,000 రూపీస్ గరిష్టంగా. తర్వాత నేషనల్ ఫెస్టివల్స్, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అండ్ మ్యాక్సిమం అమౌంట్ క్యాప్ ఈస్ 2,000. ఎలక్ట్రిక్ ఛార్జెస్ 3,500. ఇంటర్నెట్ ఛార్జెస్ మ్యాక్సిమం క్యాప్ ఈస్ 2,500. Xerox printing maximum amount is 2,000. Hand wash
soaps, sanitizers, phenyl, and maximum amount is 2500. Potable drinking water maximum 2500. School sanitation and cleanliness, toilets management maximum amount is 2500. Minor repairs regarding doors, windows, flooring మ్యాక్సిమం అమౌంట్ ఖర్చు పెట్టడానికి. ఈ విధంగా ఈ డేటా సహాయంతో మనం ఇక్కడ జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, స్టేషనరీ, ఈ డీటెయిల్స్ అన్నీ మ్యాక్సిమం మినిమం అమౌంట్తో మనము చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మెయింటెనెన్స్, స్వచ్ఛత ఈ యొక్క కంపోనెంట్ కింద ఈవెంట్ సెలబ్రేషన్స్, రీప్లేస్మెంట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ ఎక్విప్మెంట్, సో ఇక్కడ మరమ్మతులు, ఫంక్షనల్ లేనిటువంటి అంశాలని, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఈ డీటెయిల్స్ని మనము పొందుపరిచి ఈ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనేది టోటల్గా మనకి క్యాప్చర్ ఓచర్ బిల్, కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనే ఆప్షన్స్లో ట్యాబ్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి నో డేటా ఫౌండ్ అని వస్తుంది. దీని తర్వాత పీసీ రెజల్యూషన్, యాక్చువల్ బిల్ ఓచర్స్ని సబ్మిట్ చేస్తే మనకి ఎస్టిమేటెడ్ అమౌంట్ గ్రాంటు యాక్చువల్ అమౌంట్ రిలీజ్డ్కి మ్యాచ్ అవుతుందన్నమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ we have lot of information in the channel regarding general and specific educational enrichment contents. Wish you all happy learning and keep learning. Please do take care. Jai Hind.